హలో ఫ్రెండ్స్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రేణుస్ వరల్డ్. ఫ్రెండ్స్ ఈరోజు మనం మొక్కలు పెట్టగానే సరిపోతదండి. దానికి ఏదో బలం ఇచ్చుకుంటూ ఎళ్ళాలి. లేకపోతే మనకి కాయగూరలు గానీ, పూలు గానీ ఏది కూడా రాదు మనకు సరిగా. సో, ఈరోజు కొత్తగా గులాబీ మొక్క తీసుకొచ్చి పెట్టామండి. ఇది ఫ్లవర్‌తో ఉన్నదే. మన దగ్గరకొచ్చిన తర్వాత ఓపెన్ అయింది ఇది. చిన్న మొక్కతో ఉన్నది తీసుకొచ్చాం. లాస్ట్ ఇయర్ కూడా ఒక 10 మొక్కల వరకు పెట్టాం గానీ, మొన్న సమ్మర్‌లో ఎందువల్ల పాడైపోయి చచ్చిపోయినాయి అన్నీ గూడా. ఎక్కువ ఎండలు ఎక్కువ ఉండటం వల్ల ప్రొటెక్షన్ ఎంత ఇచ్చినా సరే మనకది బతకలేదు. సో, మళ్ళీ ఫ్రెష్‌గా ఓ మొక్క తెచ్చి పెట్టుకొని ఇది నాటు గులాబీ అండి. మనకి హైబ్రిడ్ గులాబీ అయితే తక్కువొస్తాయి. అయితే ఎక్కువ పూలొస్తాయని ఇది తెచ్చి పెట్టుకున్నాం. సో, మనం ఏదైనా మొక్కలు పెట్టుకున్న తర్వాత దానికి కంపల్సరీ ఏదో బలం ఇచ్చుకుంటూ ఎళ్ళాల్సిందే కాబట్టి వీక్లీ వన్స్ అన్నది లేదా 10 డేస్‌కి ఒకసారి నేను ఏదో ఒక బలం ఇచ్చుకుంటూ పోతా ఉంటాను. సో, ఈరోజు మనం ఇచ్చేదేంటంటే బనానా ఫెర్టిలైజర్ అండి. బనానా ఫెర్టిలైజర్ అనేది ఎలాగైనా ఇచ్చుకోవచ్చు. రా బనానా అయినా పర్లేదు, పండిన రాయైనా పర్లేదు. సో, మన దగ్గర ఉన్న పాత అడుగునున్న అరటికాయలైనా, కుళ్ళిపోయిన అరటికాయలు అట్లా ఏమంటే అయి తీసుకొని నేను ఇట్లా మిక్సీ పట్టేసుకున్నామండి. సో, మిక్సీ పట్టేసుకొని ఏం చేస్తామంటే ఇది ఫెర్మెంటేషన్ చేసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్‌గా అప్పటికప్పుడే ఇచ్చుకోవచ్చు. నేనైతే ఈరోజు డైరెక్ట్‌గా అప్పటికప్పుడే ఇచ్చేస్తున్నాను. ఫెర్మెంటేషన్ ఏం చేయలేదు. సో, మన దగ్గర ఏంటంటే ఒక బజార్‌లో ఎళ్ళినప్పుడు ఒక అడుగున అరటికాయలు దొరికితే అరటికాయలు తీసుకొచ్చుకొని మనం దాన్ని మిక్సీ పెట్టేసానండి. తొక్కలతో సహా పెట్టేసా. ఎందుకంటే తొక్కలు కూడా తీసి ఏం పారేయవసరంలా. చాలామంది ఓన్లీ తొక్కలే పెడతారు. లోపల గుజ్జు కాకుండా. సో, మనం తొక్కలో, గుజ్జు 2 కలిపి యూజ్ చేసుకొని ఎందుకంటే దీంట్లో చాలా కాల్షియం ఉంటది. చాలా ఫైబర్ ఉంటది. చాలా మెగ్నీషియం ఉంటది. సో, మన మొక్కలకనేది చాలా యూజ్ అవుతుందండి ఇది లిక్విడ్ తయారు చేస్తే. డైరెక్ట్‌గా కూడా మొక్కలకి అది పెట్టేయవచ్చు. మన కాయ లోపల. కానీ దానికంటే ఇలా మన వాటర్‌లో కలిపిచ్చినప్పుడు ఏంటంటే వేర్లు తొందరగా అబ్జర్వ్ చేసుకొని మనకు కావాల్సిన గ్రోత్ అయితే చాలా బాగా ఇస్తది. సో, మనకి వర్షాకాలం వచ్చిందంటే మనం ఆల్రెడీ మళ్ళీ మొక్కలు పెట్టుకుంటాం కదా! ఆల్మోస్ట్ నేను పెట్టేసుకున్న మొక్కలన్నీ కూడా. మరి పెట్టుకున్న మొక్కలు బలం కావాలి కదండీ! బలం కావాలంటే మనం ఏదో లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చుకొని తీరాల్సిందే కంపల్సరీ కూడా. సో, మీరు దీని గురించి చూడబాకండి. అడుగునైతే డబ్బా పగిలిపోయింది. అందుకని మార్చేసి మళ్ళీ ఇదే మగ్గుతో నీళ్లు పోసేస్తున్నాను మళ్ళీ దానికి. ఎందుకంటే మళ్ళీ అడుగుతారు కదా! అడుగు పగిలిపోయిన బకెట్‌తో మీరు నీళ్లు పోస్తున్నారేంటి అడుగుతారని చెప్పి ఇమ్మీడియేట్‌గా నేను దాన్ని మార్చేసి మళ్ళీ మగ్గుతో వాడుతున్నాను. సారీ జార్‌తో ఏ జార్ అయితే మనం మిక్స్ చేసామో ఆ జార్‌తోని పట్టేస్తున్నారు. సో, మనకు సమ్మర్ వచ్చిందంటే వర్షాకాలం వచ్చిందంటే మళ్ళీ మనకి ఎక్కువ వర్షాలు పడి మన మొక్కలోని బలమంతా, సారమంతా బయటికెళ్ళిపోతా ఉంటది. కంపల్సరీ మనం ఏదో బలం ఇచ్చుకొని తీరాల్సిందే. వీక్లీ వన్స్ 10 డేస్‌కి ఒకసారి ఉంటది. సో, ఈ వీక్ అయితే నేను ఫ్రెష్‌గా పెట్టిన మొక్కలు ఒక 10 డేస్ అయినాయండి తెచ్చిపెట్టి. ఇయన్నీ కూడా నర్సరీలోనే తెచ్చిపెట్టాను. ఇక్కడ లోకల్ మాకు నర్సరీలు దొరుకుతాయి. సో, లోకల్ నర్సరీలో దొరికినప్పుడు మనం ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ నారులు తీసుకొచ్చి పోసి 1 మంత్ వెయిట్ చేయాలని చెప్పేసి మనకు దగ్గరలో ఉన్న నర్సరీకి పోయి ఈ మొక్కలు తెచ్చిపెట్టుకున్నాం. మేమైతే చాలా ఎక్కువైతే తేలేదు. స్టెప్ బై స్టెప్ కొన్ని విత్తనాలు పెట్టాలి కాబట్టి కొన్ని విత్తనాలు, కొన్ని మామూలు మొక్కలనుకున్నాం. సో, ఈ బజార్ నుంచి తెచ్చిన మొక్కలండి నర్సరీ నుంచి టమాటా, వంగ, మిర్చి అండ్ ఇంకేదో ఒక రకం 2, 3 రకాలు తీసుకొచ్చారు. సో, పెట్టిన మొక్కలన్నీ కూడా 10 డేస్ అయిపోయినాయి తెచ్చిపెట్టి. సో, సాయిల్ మిక్స్ కలుపుకున్నాక సాయిల్ మిక్స్ వీడియో ఆల్రెడీ పెట్టేసాను. తర్వాత వేరే వీడియో కూడా నేను పెట్టాను. వేరే మన విత్తనాలు సీడ్స్ జనరేషన్ అయ్యే వీడియో కూడా పెట్టాను. అది కూడా అయిపోయింది. ఈ థర్డ్ ఏంటంటే సాయిల్ మిక్సింగ్ అయిన తర్వాత మనం ఇలా అన్ని పార్ట్స్‌లోకి ఎత్తుకొని మళ్ళీ ఇలా వాటరింగ్‌గా తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే మనం కంపల్సరీ మొక్కలు పెట్టామంటే కంపల్సరీ బలం ఏదో ఇచ్చి తీరాల్సింది. నేల కాదు కాబట్టి మనకు ఉండటానికి నేల అయితే మనకు పర్లేదు ఒక రోజు అటు ఇటు అయినా. మన నేల కాదు కాబట్టి కంపల్సరీ మనం ఏదో బలం ఇచ్చుకోవాలంటే మనం కంపల్సరీ 10 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి ఏదో లిక్విడ్ ఫెర్టిలైజర్ కంపల్సరీ ఇచ్చి తీరాల్సిందండి మొక్కలకి. కుండీలో ఉన్న మొక్కలకు మాత్రం. అది కూడా ఫ్రెష్‌గా పెట్టిన మొక్కలకైతే ఇంకా ఫాస్ట్‌గా ఇవ్వాల్సిందే. లేకపోతే మనకేది ఇది అంత వర్కౌట్ అవ్వదు. సో, ఇక్కడ బంతులండి. బంతులు కూడా రెడ్ అండ్ యెల్లో 2 కలర్స్ ఉంటే ఒక 20 మొక్కలు తెచ్చి పెట్టేసాం. ఒక కవర్‌కి ఒకటే పెట్టుకుంటే ఎళ్ళదు. ఎందుకంటే ఒక మొక్క సరిపోతుంది. మంచిగా ఈల్డ్ అయితే వస్తుంది. అది ఇప్పుడు పెట్టి 10 డేస్ అయిన తర్వాత మనకైతే కొంచెం కొత్త ఈగలొచ్చినాయి కదండీ! ఒక 1 ఫీట్ పెరగనిచ్చి తలకలిరిచేస్తే దాని పైనుండి చుట్టూ బుషీగొస్తుంది మనకి. ఇయన్నీ బెండలండి. మన సమ్మర్‌లో పెట్టుకున్న బెండ చెట్లన్నీ కూడా ఓ పక్కన మార్చేసుకున్నాం. సో, గ్రోత్ అయితే బానే ఉంది. కొంచెం బలం ఇస్తే మాత్రం మళ్ళీ మనకు ఇంకో 1 ఆర్ 2 మంత్స్ అయితే కాయలొస్తాయి. ఆల్మోస్ట్ బెండకాయలనేది మనం ఉంచాం కదండీ! ఎప్పటికప్పుడు కోసేస్తాం. కనిపించినట్టు కోయకపోతే అదంతా ముదిరిపోద్ది మనకి. సో, దానివల్ల ఏంటంటే మన చెట్టుని ఎప్పుడు కాయలు కనిపించవు. అది కోసినప్పుడు వీడియో చేద్దామంటే ఆ టైం నాకు కుదరదు. కాబట్టి ఏంటంటే ఉన్న చెట్లు వరకు నేను చూపిస్తున్నాను మీకు. సో, ఈ చిన్న చిన్న కవర్‌లో కూడా మనకి బెండ మొక్కలు ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఒక 50 మొక్కలో, 70 మొక్కలు పైనున్నాయండి మనకి కవర్‌కో మొక్క చొప్పున పెట్టాను. సో, మన దగ్గర ఆల్మోస్ట్ కవర్‌లో బకెట్లు ఏదుంటే అదే వాడతాం కదండీ! ఇక ఆల్మోస్ట్ చిన్న చిన్న బకెట్లు, చిన్న చిన్న కవర్‌లు అన్నీ మనం పెట్టుకుండా సో, ఇంత చిన్న కవర్‌లో మనకు గ్రోత్ రావాలంటే కంపల్సరీ ఏదో మన బలం ఇచ్చి తీరాల్సిందే. అందువల్ల నేనేంటంటే ఏదో ఒకటి మన దగ్గర లిక్విడ్ ఫెర్టిలైజరో, ప్యాడ్ ఎరువో లేదా వర్మీ కంపోస్ట్ ఎయను. వర్మీ కంపోస్ట్ ఇంతవరకు ఈ 3 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా నేను ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు కావాల్సిన బలం అనేది నేను వేరే రూపంలో తెచ్చుకుంటున్నాను. ఇట్లా లిక్విడ్ రూపంలోనో లేకపోతే ఇంకోటి తెచ్చి పెట్టేసుకుంటున్నారు. లేతే ఆహ్, మన దగ్గరున్న వేరే వేరే కలబంద అంటారు కదా! దాన్ని జ్యూస్ చేసి ఒకసారి ఇవ్వడం. ఎగ్ షెల్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఎగ్ షెల్స్ మనం
పౌడర్ చేసి ఇచ్చుకోవచ్చు. 2 ఎగ్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పటివరకు ఎగ్ అయితే ఇవ్వలేదు నేను ఇంకా. ఇద్దాం అనుకుంటున్నాను. సో, ఇంకోసారి ఇస్తారు. ఎందుకంటే ఈ వర్షాకాలంలో మనకు కంపల్సరీ బలమంతా పోతూ ఉంటది కాబట్టి బలం ఇచ్చుకోవాల్సిందే. ఈ సీడ్స్ జనరేషన్ ఏంటండి మన పోసిన సీడ్స్ కానీ బాగా జనరేషన్ అయితే వచ్చేసింది. తోటకూర అండి ఇవన్నీ కూడా. సో, తోటకూరలో మన దగ్గర 2 రకాలున్నాయి. ఇదంతా సన్న తోటకూర, అదంతా లావు తోటకూర. ఇదంతా కూడా మెంతులండి. మెంతికూర అనేది ఒక థర్డ్ డే వస్తే ఫిఫ్త్ డే, సెవెంత్ డేకి మనం హార్వెస్ట్ చేసేసుకుంటాం కాబట్టి అక్కడంతా కూడా మెంతికూర ఉంది. ఈ లైన్ మొత్తం కూడా బెండ్‌లో పెట్టామండి. ఈ లైన్ మొత్తం కూడా బెండ్‌లో ఓన్లీ ఒక్కొక్క చెట్టు, 2 చెట్లు ఉండేవి కవర్‌లో. ఆల్మోస్ట్ కవర్‌లేండి మన దగ్గర బ్లాక్ కవర్సే ఉంటాయి. వేరే కవర్స్ ఏది పెట్టుకోము. సో, ఇంత చిన్న కవర్‌లో కూడా మనకైతే వీక్లీ వన్స్ ఒక 2 కేజెస్ అయితే మన బెండకాయలు వస్తూనే ఉంటాయి. డెఫినెట్‌లీ వస్తాయండి మనకి. ఎందుకంటే ఒక చెట్టుకి 2, 3 కాయలొచ్చినా మన దగ్గర 70-75 కవర్‌లో పెట్టాం కాబట్టి మినిమమ్ మనకు 2 కేజీలు ఈజీగా వస్తాయి వారానికి వచ్చేపాటికి. సో, మనం ఇట్లా ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏదో ఒకటి మనం ఇచ్చుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రం డెఫినెట్‌గా మన చెట్లు గ్రోత్ అయితే బాగా వస్తున్నాయి. అట్లాగే ఇక్కడ ఒక అసలు ఇక్కడ ఏంటి మిరాకిల్ ఏంటంటే ఇది ఒక బీర చెట్టండి. ఒక 2 లాస్ట్ విత్తనాలు పెట్టాయి. అది కూడా వీడు దీంట్లో ఉంది. విత్తనాలు మామూలుగా నేనేం చేస్తానంటే ఫస్ట్ డైరెక్ట్ పెట్టుకోకుండా ఏదో కవర్‌లో పెట్టేసి జనరేషన్ అనేది తీసి నేను రీపాట్ చేసుకుంటూ వెళ్తా ఉంటాను. ఈసారి ఏమైందంటే ఒక సమ్మర్‌లో ముందుగా నేను విత్తనం చాలా చిన్న పాట్‌లో పెట్టా. చిన్న కవరు. ఎంత చిన్న కవర్ అంటే ఒక ఇప్పుడు మనకు కనిపించే కవర్‌లోనే ఒక చాలా చిన్న కవర్‌లో పెట్టాను. అదేమైందంటే నేను అశ్రద్ధ చేయడం వల్ల చెట్టు అక్కడే పెరిగిపోయి అక్కడే కాయలు కాసేస్తుంది. దాన్ని ఇంక నేలలో పెట్టలా, ఎక్కడ పెట్టలా. సో, బీరకాయ చూసారా మనకు ఆల్మోస్ట్ 2 కాయలు కాస్తుంది. ఇది మూడో కాయ, ఇంకా 2 కాయలు చెట్టునున్నాయి. గుత్తిబీర కూడా ఉంది. అట్లా ఈ లిక్విడ్ దేనికైనా ఇచ్చుకోవచ్చండి. ఇదంతా కూడా టేబుల్ రోజెస్ అంటారు కదండీ! గెడ్డి పూలు అంటారు. టేబుల్ రోజెస్ ఏదైనా అనుకోవచ్చు దీన్ని. సో, ఇదంతా కూడా చాలా చిన్న చిన్న పాట్స్. ఇదంతా ఒక 10 రూపీస్‌కి పాట్ వచ్చిందండి మనకి బజార్‌లో కొనుక్కున్నప్పుడు. చాలా చిన్న పాటు. అంటే మనకొక 5 ఇంచెస్ ఉంటది అంతే. 3 ఇంచెస్ వెడల్పు, 5 ఇంచెస్ హైట్ ఉంటది ఆ పాట్ వచ్చేసి. సో, ఇదంతా కూడా మనం ఏం చేసామంటే ఒక చిన్న చిన్న పాట్‌లో స్టెమ్స్ కూర్చోపాటికి మనకి కొంచెం బలం ఇచ్చేపాటికి ఎంత ఫ్లవరింగ్ వచ్చింది. సో, ఏదైనా సరే మనం చేసేదాన్ని బట్టే మనకైతే వస్తాయండి. గార్డెనింగ్ ఫ్లవర్ అయినా, పూలైనా ఏవైనా సరే మనం వర్క్ చేయకోకుండా పెట్టేసి రావు కాబట్టి మనకైతే బాగా వస్తున్నాయి అన్నీ కూడా. ఇదంతా కూడా ఒక మన ఇది ఉంటది కదండీ! మన దాన్నేమంటారు? వరల్లో ఏసే కింద ప్లేట్స్ ఉంటాయి కదండీ! ఆ ప్లేట్ పెట్టేసి ఆ ప్లేట్ పైనంతా మనం సెట్ చేసుకున్నాం. ఇది వంగ చెట్టండి. ఈ లిక్విడ్స్ మనం ఇవ్వడం వల్ల ఏంటంటే వంకాయలు కూడా చాలా బాగా అంటే కొన్ని గుత్తులు కేజీలు కాయలైతే మనకొస్తున్నాయి. ఏమి లేదండి మనం ఏదో మొక్కకి బలం ఇచ్చుకుంటూ ఎళ్లి తీరాల్సిందే. 10 రోజులు అయిందంటే మాత్రం మనం మర్చిపోకుండా మొక్క మొదట్లో ఏదో ఆహారం ఇస్తే మాత్రం మనకు డెఫినిట్‌గా మనకు ఆ గ్రోత్ అయితే వస్తది. ఏ చెట్టు పెట్టినా 3-6 నెలలు మనకు క్రాప్ వస్తది. ఇది ఒకే ఒక వంగ చెట్టు. వంగ చెట్టు చూసారా ఎంత క్రాప్ అయితే ఉందో మీకు కనిపిస్తా ఉంది. సో, నేను అంతేనండి. ఏది కూడా సరే మనకి నేచురల్‌గా దొరికే ఆటిలతో నేను పెంచుకుంటూ ఎళ్తాను. మన దగ్గర ఏదుంటే అది వేస్ట్ కాకుండా ఇంట్లోంచి వాటరో, పిండి నీళ్ళో, లేకపోతే పప్పు నీళ్ళో, లేకపోతే బియ్యం నీళ్ళో ఎవ్రీథింగ్ వారానికి ఒకటి 10 రోజులకి ఒకసారి అట్లా ఏదుంటే అది నేను ఇట్లా ఇచ్చుకుంటూ ఎళ్తాను. సో, దానివల్ల మనకి గ్రోత్ అయితే వస్తుందనుకోండి. దానికి ప్లస్ సమ్మర్‌లోనే మనకింత బాగున్నప్పుడు ఇంకా వర్షాకాలం ఇంకెంత బాగుంటదండి. సో, వర్షాకాలంలో ఏంటంటే ఆకుకూరలు అయన్నీ సరిగ్గా రావు కాబట్టి మనకి పురుగది పట్టేస్తది కాబట్టి మనం మాక్సిమం ఏంటంటే ఆకుకూరలను కొంచెం అవాయిడ్ చేసుకొని ఈ కూరగాయలు పెంచుకుంటే మాత్రం మనకు చాలా గ్రోత్ వస్తది. కేజీలండి దొండ చెట్టు ఒకటుంది మన ఇంట్లో. దొండకాయలు కూడా చూసారా ఇలా తోరణాల్లాగా ఎలా కనిపిస్తున్నాయి చెట్టంతా కూడా. సో, వీక్లీ వన్స్ చూస్తే ఒక కేజీ కాయలొచ్చేస్తున్నాయి. వంకాయలు, బెండకాయలు. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.